ఏ రోజు అతను అతనికి ఏమి క్లెయిమ్ ఉంది ల్యాండ్ మీద? విజయనగరం మండలం ప్రదేశంలో ఉన్న ల్యాండ్ను వేరే అతను ఎంటర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వెరిఫై చేయండి, ప్రాపర్టీస్ విలువని వెరిఫై చేయండి. ఆల్రెడీ సబ్మిషన్ సార్ మాకు వచ్చిన అతను కొంచెం ఆపోజిట్ ఎస్ సార్ ఆపోజిట్ పార్టీ వచ్చి మా సర్వేలో మీరు ఉన్నారని వచ్చారు సార్. అప్పుడు ఈయన ఇచ్చాం సార్. ఈయన సర్వే రిపోర్ట్ చూపించారు సార్. సర్వే రిపోర్ట్ చూపించిన తర్వాత వాళ్ళకి సర్వే రిపోర్ట్ మాది కూడా థర్స్డే వస్తుందని చెప్పారు సార్. అది వచ్చినాక ఇద్దరు అంటే అంతవరకు ఆయనకి వెళ్ళొద్దని ఇద్దరికి చెప్పి పంపించాను సార్. ఆ రిపోర్ట్ వస్తే అప్పుడు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే జాయింట్ సర్వే పెట్టించుకుంటారు కదా అని చెప్పాను సార్. ఓకే అని వెళ్ళారు సార్. కన్స్ట్రక్షన్కి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? స్టేషన్కి వెళ్ళారా? ఏమన్నారు? ఏదో కన్స్ట్రక్షన్కి అడ్వాన్స్ ఇచ్చారు, అతను కన్స్ట్రక్షన్ చేయడం లేదు, రెస్పాండ్ కావడం లేదంటే ఒకసారి పిలిపించి మాట్లాడు. మా మిస్సెస్ వెళ్తుంటే మా మిస్సెస్ కూడా ఇష్టం వచ్చినట్టు పళ్ళు గుర్తు తీసి మీద పడిపోతుందండి. ఆ ఎస్ఐ గారికి చెప్తే ఆ ఎస్ఐ గారు 106 కడతాను ఏదో సిగ్నల్ మాట్లాడతా, లేకపోతే ఆ కోర్టు కేసు కట్టాను. అవి ఆ పొలం దగ్గరికి వెళ్ళడానికి భయం వేసేస్తుంది సార్. ఆ పొలం దగ్గరికి వెళ్ళలేకపోతాను. ఇప్పుడు ఆల్రెడీ నా వరి పంటలో నాశనం చేశాను. బాగుంది దగ్గర నుంచి చుట్టేసారు. అలాగే కంచి ఉంటే కంచిని మొత్తం పీకేశారు. ఒక 5-6 సంవత్సరాల నుంచి అలాగే జరుగుతుంది. అంతకుముందు ఫస్ట్ టైం నేను కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోతే నేను రీవర్ట్ చేసి నా తిరిగానండి. సతీవాడ తర్లం ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. పక్క అతను డిస్ట్రాయ్ చేస్తున్నాడు. దాని మీద వరి పంట నాశనం చేశారు. ఏదో కంచి కూడా లాగి పారేశారు. ఫెన్స్ అది కంప్లైంట్ ఒకసారి వెరిఫై చేయండి. వెరీ వెల్ సార్. అలాగే సార్.